ఏ ఫుడీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ విజయవాడ స్పెషల్ చిట్టి పునుగులు, అదేనండో చల్ల పునుగులు. ఈ చల్ల పునుగులను చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. ఈ చల్ల పునుగులు ఒకటే కాదండో, వీటికి కాంబినేషన్గా సూపర్ టేస్టీ యమ్మీ టమాటో చట్నీ కూడా చేశానండి. రెసిపీ మాత్రం సూపర్గా వచ్చింది, చూస్తేనే నోరూరిపోతుంది కదండి. ఇక ఆలస్యం ఎందుకు, లెట్స్ స్టార్ట్. ముందుగా 1 కప్పు మైదా పిండి మరియు అదే కప్పుతోని 1 కప్పు గోధుమ పిండి, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోవాలి మరియు 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ఇందులోకి మనం 2 కప్పులు వాడాం కాబట్టి 1.5 కప్పుల పెరుగు, పుల్లటి పెరుగు అయితే సూపర్గా ఉంటుంది. ఇందులో వేసుకొని ఈ పిండి మొత్తం మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. కలపడం అంటే నార్మల్గా కలపకూడదండి, దీన్ని బాగా విస్క్ చేస్తూ కొన్ని వాటర్ యాడ్ చేస్తూ సూపర్గా కలుపుకోవాలి. అలా అయితేనే మన పునుగులు మంచి సూపర్ టేస్టీ క్రంచిగా వస్తాయని గుర్తుంచుకోండి. దీన్ని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఈ పిండి గంట సేపు నానేలోపు ముందుగా మనం టమాటో చట్నీ చేసుకుందాం. ఏదైనా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది ఈటెక్కగానే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర మరియు 4 లేదా 5 వెల్లుల్లి పొట్టు తీసి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి వేసి వాటిని 1 నిమిషం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత 5 లేదా 6 పచ్చిమిర్చి మరియు పెద్దగా కోసి పెట్టుకున్న టమాటాలు అలాగే ఉల్లిపాయలు వేసి పసుపు వేసి కనీసం 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. అలా అయితేనే టమాటా మీదే ఉండే స్కిన్ సపరేట్ అయి తొందరగా మగ్గుతుందని గుర్తుంచుకోండి. దీనిని ఇప్పుడు మనం ఏదైనా ఒక మిక్సీ జార్లో వేసుకొని మనకు సరిపడినన్ని నీళ్లు పోసుకొని దీన్ని గ్రైండ్గా పేస్ట్ చేసుకోవాలి. ఇందులో మన రుచికి సరిపడినంత ఉప్పు, కాస్త చింతపండు వేసి రుబ్బుకుంటే సూపర్గా ఉంటుంది మన టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీ తాలింపు కోసం అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి. కరివేపాకుతో సహా వేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండోయ్ మన సూపర్ టేస్టీ యమ్మీ టమాటో చట్నీ ఇందులో వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన టమాటో చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు గంట నుండి నానుతున్న మన పిండి మిశ్రమాన్ని ఒకసారి బాగా విస్క్ చేయాలి. అలా విస్క్ చేస్తేనే మన పునుగులు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ చూపించిన విధంగా కొంచెం పిండిని తీసుకొని చిట్టి ముద్దలుగా వేసుకుంటేనే మన చిట్టి పునుగులు ఎంచక్కా రెడీ అవుతుంటాయి. పిండి మిశ్రమాన్ని వేడి నూనెలో వేయగానే ఆ పిండి మొత్తం మీదికి తేలుతుంది. అలా అయితేనే మన పునుగులు సూపర్ పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు అర్థమండి. ఇవి మంచి రెడ్ కలర్లోకి రాగానే తీసుకుంటే ఎంతో రుచికరమైన వేడి విజయవాడ చిట్టి పునుగులు రెడీ అండి. వీటిని టమాటా చట్నీలో పెట్టుకొని తింటే ఎంతో సూపర్గా ఉంటుంది. చూసారా లోపల గుల్లగా ఎంత బాగా వచ్చిందో మన పునుగులు. ఈ వర్షాకాలంలో ఈ చల్ల పునుగులని వేడిగా చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం